కుడి ఎడమైతే పొరపాటు ఉందోయ్. ఎలాగంటారా? రాకెట్ రాఘవ స్కిట్ చూడండి, మీకే తెలుస్తుంది. లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ అలాంగ్ విత్ దిస్ టీమ్. జీవమని కొండగాలి కత్తిలా గుచ్చుతుంది, వెచ్చని కోరిక రగిలిందిలే, నీవే నా ప్రేయసివే, నీకేలే అందుకో ప్రేమ గీతం. సార్ చెప్పాలంటే చాలా సిగ్గేస్తుంది సార్. మాకు నిన్న పెళ్ళైంది అంటే కొత్త జంట, చాలా సిగ్గేసేస్తుంది. కానీ ఇంటి నిండా చుట్టాలు ఉన్నారు సార్, ఏ ముద్దు ముచ్చట తీయట్లేదు. అందుకే మీ ఇద్దరం సినిమా థియేటర్కి వచ్చేసాం. ఈరోజు సినిమాలో సిల్వర్ జూబిలీ. సినిమాకి టైం అయిపోతుంది. అప్పుడే సినిమా బిగిన్ అయిపోయినట్టు. ఒక అందమైన అమ్మాయి కనబడితే చాలు ఇలా ఒళ్ళో సెటిల్ అయిపోతారు. ఎవరి గురించి మాట్లాడుతున్నారండి? నా గురించే. నువ్వు అందమైన అమ్మాయి అంటే పిండేసిన టూత్ పేస్ట్ లో మొహం నువ్వు. ఏమనుకున్నా అసలు సీటు మాది. ఎలా మీ సీట్ అవుతుందండి? ఒకసారి టికెట్ చూసారా? టికెట్ చూడండి ఫస్ట్. మూతిగా మాట్లాడగలను డార్లింగ్, కానీ దాని ముఖం చూస్తే జంగు పట్టేసిన ఎనపరేకి లాగా ఉంది. కూర్చో, టికెట్ చూసుకోవాలి అంతే కదా. అయిపోయి ఈ సీట్లు ఇచ్చంటే గేట్ మ్యాన్, గేట్ మ్యాన్. ఏందయ్యా నీ గొడవ అంటే? నేనేం చెప్పాను? కార్నర్ సీట్ అడిగారు. ఏంటి ఇచ్చావు? కార్నర్ సీట్ లో ఇచ్చాను. ఈ కార్నర్ సీట్లు ఏంటంటే? అదేంటది? కార్నర్. అదేంటది? కార్నర్. సరిపోయింది కదా. మా ఆవిడ ఈ కార్నర్ లో, ఆ కార్నర్ లో కూర్చుని ఏం చేసుకుంటావు? ఎక్కడైతే ఏంటో సినిమా చూడటానికి. చూడండి మీరే. రే ఆగు ఆగు, వీడికి పెళ్లి అవ్వలేదు అందుకే తెలియలేదు. పోనీలండి, అటు సైడ్ ట్రై చేద్దాం పదండి. మాస్టర్ 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 మీరు కొద్దిగా లేచి అక్కడ అంటే కొత్త నిన్న చెప్పేది పూర్తిగా ఇండాయిడు, చెప్పేది పూర్తిగా అనుకున్న మాట. రే కొత్తగా పెళ్ళింది అంటే సినిమాకి వచ్చింది పాపం, ముద్దు ముచ్చట్లు ఉంటాయి, లేచి సీట్ ఎందుకండి గొడవ? నేను అటు సైడ్ కూర్చుంటాను. దిగబెడతాను. అక్కడ దాకా దిగబెట్టొద్దు. నా పర్స్ మర్చిపోయినండి. ఏమండి, నా పర్స్ అక్కడ ఉన్నట్టు కొద్దిగా చూడండి. ఇగో ఇక్కడే ఉంది. మా ఆవిడ కాళ్ళు నలిగిపోతున్నాయి ఇక్కడ. ఎన్నిసార్లు చూడండి. ఎక్కడికి వెళ్ళా? మా ఆవిడకి పరసి ఇచ్చేసి వస్తున్నాడు. మధ్యలో డిస్టర్బ్ చేయకరా, సినిమా చూడండి ఎవరా ప్లీజ్. కుదరదు సుజాత, సుజాత బీరువా తాళం వేసావు ఇంట్లో? గుర్తు రావట్లేదండి. అబ్బా గుర్తు రావట్లేదు. ఏంటో గుర్తు రావట్లేదని చెప్పండి. గుర్తు రావట్లేదంటయ్యా. గుర్తు రావట్లేదంట. నా మీద నేను ఇంట్లో టార్చర్ పడలేకపోతున్నా బెల్లంతో. ఇక్కడ నీ టార్చర్. సినిమా చూడరా, కూర్చో. ప్రతి దానికి అడ్డు తిరుగుతున్నావు గానుగద్దులాగా. సుజాత, సుజాత మంచినీళ్ళ. ఆగండి ఆగండి ఆగండి. బాబో నిజం కూడా అయింది. బాబో చోపగిలిపోయింది బాబో. ఏంటది? ఏమో నాకు తెలదు. నాకు ఏంటి టార్చర్ మంట వచ్చేస్తుంది ఇక్కడ. అయ్యి బాబు ఇంటర్వ్యూలు ఇచ్చారు. అమ్మయ్య. డార్లింగ్ తినడానికి ఏం తెమ్మంటావు? బజ్జీలు. నిన్నెవరు అడిగారు? ఏదో తొండలాగా కూర్చో. నేనెవరిని అడితే నీ ముఖానికి, నీ ముఖం అద్దంలో చూసుకున్నావా? 50 ఏళ్ళు వచ్చిన అనసూయలాగా ఉంటావు.
ఏదో ఒకటి తీసుకొస్తాను రా. కానీ కూల్ డ్రింక్ మాత్రం మర్చిపోకూడదు. అయ్య బాబు చూసుకోలేదు ఏమనుకోకండి. ఏమండోయ్? సుజాత ఎక్కడున్నాను? ఏంటి అక్కడ ఉండిపోయావా? అయ్య బాబు చీకట్లో చూసుకోలేదు ఏమనుకోకు. ఏయ్ కూర్చో. మా ఆవిడకి ఇది ఇచ్చేసి కూర్చోమన్నాను. ఎప్పుడు తిండి సినిమా స్టార్ట్ చూడు. అడుగు పది తిరుగుతున్నా అటు ఇటు. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? సుజాత సుజాత అర్థం అవ్వట్లేదు. ఇట్లనే చేస్తారు. సారీ సార్ సారీ సుజాత 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 ఏంటి అర్థం అవ్వట్లేదు. అయ్యయ్యో. నోట్లో పడిందా? పర్లేదు. ఇటు ఇది నోరాడిస్తుందంటే డైనోసారు. ఏయ్! ఏయ్! లే! నువ్వు నోరాడిస్తున్నావంటే నువ్వు నోరాడిస్తున్నావంటే ఛీ, పిచ్చి అందమైన పిచ్చి అమ్మాయి కనపడితే చాలు నోట్లో అర్థమైందా? పాప్కార్న్ వేస్తారు. ఎవరున్నావు? ఏమైంది మాస్టర్? వాడితే భూమిలో దిగిపోతావు. దాంతో కూడా నీకు అత్యంత ఒక పాపగానే కదా. కాదు 150 రూపాయలు ఆ, పెట్టుకున్నాను. 150 నువ్వు ఒక్కడ పెట్టుకున్నావు. సినిమా చూడండి ప్లీజ్ రా. సుజాత ఇప్పుడేం చేస్తావంటే ఒప్పుకోండి. ఎలా? మాస్టర్ కొద్దిగా అలాగే అందించింది. ఓకే కూల్ డ్రింక్. ఏం చేస్తున్నారా? కూల్ డ్రింక్ తాగుతున్నాం సార్. కూల్ డ్రింక్ తాగినట్లేదురా, కుడి తాగినట్టుంది. మరి ఈడొకడు. రేయ్ ఎందుకు నవ్వుతున్నారా? ఎందుకు నవ్వుతున్నారా నువ్వు? నాకు తెలుసు, నన్ను చూసే నవ్వుతున్నాడు. నువ్వులతో సైకిల్ చేస్తున్నాడు. చీచి అందమైన అమ్మాయి కనపడితే చాలు. అయ్యో బాబాయ్! అయ్యో బాబాయ్! చెప్తానండి. ఏంటండి? ఏంటండి? బయటకు వస్తున్నారు, ఏంటండి? ఏమైంది సినిమా మాస్టర్? చూడండి. కొడితే మళ్ళీ దాని మీద పడుతుంది. కూర్చో. మాస్టర్ కరెంట్ పోయింది ఏంటండి? నాకేం తెలుసు? ఏదో ఒకటి చెప్పండి సార్. చెప్పు తెగిపోతెళ్ళు. అయితే వద్దులేండి. ఏయ్ నువ్వున్నావేంటి ఇక్కడ? బుద్ధుతా అందమైన అమ్మాయి కనపడితే చాలు. నోరు మూయి. కూర్చో. నువ్వు అందంగా ఉన్నావా మందంగా ఉన్నావా నేను చూడలేదు. మా ఆవిడ ఇక్కడ ఉందనుకున్నా. సుజాత ఏ సుజాత అక్కడ ఉన్నావేంటి? మీరేంటండి? మీరు ఇక్కడ ఉన్నారని నేను ఇక్కడికి వచ్చాను, మీరు అక్కడ ఉన్నారేంటి? నువ్వు ఉన్నావు అనుకున్నా ఇక్కడ వచ్చి ఇప్పుడు నేనంటే మా ఆవిడ అనుకుని చేయి పెట్టాను. నీకేం మాయ రోగం వచ్చిందిరా? నీకేమైనా మా ఆవిడ చెయ్యి ఎందుకు పెట్టుకున్నావు? నిన్ను కాదురా, చీకట్లో చేయి పట్టుకుంటే అది అరవలేదు. లైట్ వచ్చాక కుట్ర పడింది కదా, దాని ముఖం అద్దంలో చూసుకుందా. ఏంటండి? ఏం మాట్లాడుతున్నారండి? నాకేమిటండి? నాకేంటంటే పెద్ద అంతకెత్తులే. సుజాత ఏంటండి? ఏమైంది సుజాత? సినిమా అయిపోయిందండి, వెళ్దామా? మెల్లిగా నన్ను లేవదు ఈ సుజాత. అబ్బో ఇంకో సినిమా చూస్తున్నా హ్యాపీగా. పాప సుజాత
కంగ్రాచులేషన్స్. ముచ్చట తీరిందా? సరసం అయిందా? రోజా గారు ఎలా ఉంది స్కిట్? నేనైతే చాలా 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 ఎంజాయ్ చేశాను. దీంట్లో హైలైట్ వచ్చి ఫస్ట్ రాఘవ ఇన్నోసెన్స్. ఆ కొత్తగా పెళ్ళయి ఆ పెళ్ళాం పక్కన కూర్చోవాలి, సరసాలు ఆడాలి, ఏదో మాట్లాడాలి, చెయ్యాలంటే 2 సైడ్లు కూర్చోబెడితే అతని తపన అనేది చాలా బాగా ఎస్టాబ్లిష్ చేస్తావు. ఈయనేమో ఫ్రస్ట్రేషన్ హస్బెండ్ గా. నువ్వు అండ్ రాఘవ హైలైట్స్ స్కిట్ కి. చాలా బాగుంది, చాలా ఎక్స్ట్రాడినరీగా. నాగబాబు గారు మంచి థాట్ తీసుకున్నారు రావా. సినిమాల మీద కాన్సెప్ట్ కొత్తగా ఉంది. కార్నర్ సీట్లు అనగానే కార్నర్ నిజంగానే బాధగా ఉంటుంది. కొత్తగా పెళ్లి అని బాధపడుతుంది. కానీ వాళ్ళకంటే కూడా మీకు కలిగే ఇబ్బంది కానీ మిగతా వాళ్ళకి పెట్టిన టార్చర్ మాత్రం హైలైట్. నైస్ కిట్, చాలా బాగా చేశారు. గుడ్.